ఖాళీ స్థలం కనబడితే చాలు కబ్జా చేసే రోజులివి. గత ప్రభుత్వ హయాంలో జగనన్న కాలనీలు మాత్రం ఎక్కడ పడితే అక్కడ ఇచ్చే ప్రక్రియ మాత్రం ఈరోజు సింగుపురం పంచాయతీలో వివాదానికి కారణమైంది. సింగుపురం పంచాయతీ పరిధిలోని 16 నెంబర్ జాతీయ రహదారి పక్కన ఉన్నటువంటి ఈ కొండపై కూడాను ఈరోజు పట్టాలు అప్పట్లో మంజూరు చేయడం జరిగింది. అయితే ఈ పట్టాలు మంజూరు చేసిన నాటికే ఈ హైవే నుండి లోపలికెళ్ళే పొలాలు కావచ్చు, ఈ పరిసర ప్రాంతాల గ్రామాలకు 40 అడుగుల రహదారి ఉండేది. కాకపోతే ప్రస్తుతం మాత్రం రెవెన్యూ శాఖ అధికారులు మాత్రం ప్రలోభ పెట్టి ఈరోజు ఆ రోడ్డును ఆక్రమించి ఈరోజు ఇళ్ల నిర్మాణం జరుగుతుంది. ఈ విషయం తెలిసినటువంటి ఈ పరిసర ప్రాంతం రైతులతో పాటు అటువైపుగా వెళ్ళిన గ్రామస్తులందరూ కూడా ఆందోళన చేపడుతున్నారు. ఈ విషయంపై రెవెన్యూ అధికారుల తాలూకా ముద్దు నిద్ర వారి పాలిట శాపంగా మారబోతుంది. ఇది కల్టివేషన్ కనెక్టివిటీ ఉన్నటువంటి గ్రామాలు కావడంతో 16 నెంబర్ జాతీయ రహదారి నుండి పొలాల్లోకి వెళ్ళాలంటే అది ఒకటే ఏకైక రహదారి మార్గం. 40 అడుగుల రోడ్డుగా ఉన్నటువంటి ఆ రహదారిని మాత్రం 10 అడుగులు ఆక్రమించి 30 అడుగులు ఖాళీ రోడ్డును మాత్రం విడిచిపెట్టడం జరిగింది. ఈ నిర్మాణం చేపట్టడం వెనక మాత్రం రెవెన్యూ అధికారుల చేతివాటం కొట్టొచ్చినట్టు ఉందని చెప్పి ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఈ పరిసర ప్రాంతాలకు సంబంధించిన రైతులు గ్రామస్తులు ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఎప్పటి నుండి ఈ రహదారి ఉండేది, ఎన్ని అడుగుల రోడ్డు ఉండేది, ఇప్పుడు అక్కడ నిర్మాణం చేపడితే రేపు ఈ పొలాలకు వెళ్ళినందుకు దారి ఉంటుందా? దారి ఉండదు సార్. 40 అడుగుల రోడ్డు ఉండేది, గవర్నమెంట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఈ పొలాలకి మీకు రావడానికి ఇప్పుడు మరి 30 అడుగులు అయిపోతుంది. మాకు ఇబ్బంది జరుగుతుంది. జరిగిన చేత మరి మీరు అందరూ కూడా రోడ్డు మీద ఇల్లు కట్టిస్తే మరి మేము లోపలికి ఎలాగొస్తామనేది వాళ్ళకి పట్టాలు ఇస్తే లోపలికి కట్టుకొని మేము వద్దాంలేదు, కానీ మా తోవని ఇడిచిపెట్టి కట్టుకోమని చెప్పడం మేము చెప్తున్నాం. కానీ గతంలో జగనన్న కాలనీలు కూడా ఇక్కడ ఇచ్చారు కదా, ఆ కాలనీకి సంబంధించి ఇల్లు కట్టుకుంటే మీ రోడ్డుకి ఏంటి సంబంధం? ఆ కాలనీకి ఆ రోడ్డుకి సంబంధం అంటే రోడ్డు ఇడిచిపెట్టి కట్టుకుంది మాకు ఇబ్బంది లేదు సార్. రోడ్డు ఇడిచిపెట్టి కట్టుకుంది మాకేం ఇబ్బంది లేదు. 40 అడుగులు ఇడిచిపెట్టేసి రోడ్డు కట్టుకొని మేము ఆపడం లేదు కదా. అంతేగాని మరి రోడ్డు మీదకి వచ్చేసి మళ్ళీ ఇబ్బంది అవుతుంది. గతంలో కూడా అక్కడ నిర్మాణాలు జరగడం వాటిని కొట్టేయడం కూడా జరిగిందా? నిజమేనా? కొట్టింది సార్, కొట్టేసినారు. ఆ రోడ్డు మాకు చాలదని చెప్తే కొట్టేసి మాకు 40 అడుగులు రోడ్డు ఇచ్చాక వాళ్ళు కట్టుకోమని చెప్పి పట్టాలు ఇచ్చారు జగనన్న కాలనీలో. ఆ పట్టాల పరిధిగా వాళ్ళు కట్టుకోవాలి, కానీ మరి ఎప్పుడో ఏవో ఇచ్చినాం చేసినాం ఉన్నాయని కట్టిస్తే మరి మేము ఏం చేస్తాం, అంతే సార్. కానీ ఈ విషయంలో ఉన్నత స్థాయి అధికారులకి సంప్రదిస్తే ఏమని సమాధానం చెప్తున్నారు? ఏమని సమాధానం చెప్తే మాకు వాళ్ళు ఏమి సమాధానం రాలేదు సార్. మాకు ఎవరూ చెప్పలేదు. చెప్పండి మరి మేమేంటంటే మేము అదే మరి మేము ఎలాగొస్తాం లోపలికి అని మేము అడుగుతున్నాం. అంటే ఒకవేళ కనుక ఆ 30 అడుగులకే రోడ్డు పరిమితం అయింది అనుకోండి, ఈ పరిసర ప్రాంతాల రైతులు సేద్యం చేసేందుకు వెళ్ళడానికి అంటే పంట పొలాలు బయటికి పంట గట్ట తీసుకోవడానికి వీలు కాదా? ఇబ్బంది కదా సార్. రేపు పొద్దున మేము కూడా హైవేకి అనుసరించి ఉన్నది కదా, ఏదో డెవలప్ చేయాలన్నా సరే మరి లోపలికి మేము పెద్ద బళ్ళు రావాలంటే ఎలాగ సార్ వస్తాయి? ఇప్పుడు కట్టేసిన తర్వాత ఇల్లు మరి మేము కొట్టలేం కదా. అది ఏదనేది మాకు ఇప్పుడే మినాయించిస్తే 40 అడుగులు ఉంటే వాళ్ళు తగ్గింది వాళ్ళు బాగు చేసి కట్టుకొని మాకు ఇబ్బంది ఏం లేదు. గతంలో కూడా కొట్టారు కదా, మళ్ళీ కట్టడానికి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చింది. ఏ పార్టీ వచ్చి పట్టాలు ఇచ్చినారని వాళ్ళు అంటారు, మనకైతే తెలుస్తారు. మాకు పట్టా ఉందని అంటారు. ఏ పట్టాలు అనేది మనకేటి తెలుస్తుంది. కానీ మాకేంటంటే మాకు లోపలికి రేపు మాకు హైవేకి అనుసరించి ఉన్నాం, మాకు ఏదో డెవలప్ చేసుకోవాలన్నా సరే మరి మాకు అవ్వదు కదా సార్. లోపల ఉన్నాం రైతులు. చూస్తే కనుక రైతులు సేద్యం చేసేందుకు, అదేవిధంగా భవిష్యత్తులో కనుక ఈ ప్రాంతం అభివృద్ధి చెందినట్టయితే లోపలికి వచ్చేందుకు కూడాను రహదారి కోల్పోయే పరిస్థితి ఉంటుంది. రెవెన్యూ శాఖ అధికారులకి చెప్పినా కూడా వారికి పట్టాలు జారీ చేశాము అని చెప్పి ఆ మాటల్లో ఎంతవరకు వాస్తవం? జగనన్న కాలనీల హయాంలో మాత్రం ఈ పరిసర ప్రాంతాల పేదలకు మాత్రం ఈ కొండపై పట్టాలు ఇవ్వడం జరిగింది. తదనుగుణంగానే ఆ పట్టా స్థలాల్లో మాత్రం ఈరోజు ఇల్లు కట్టుకుంటున్నారు. కానీ ఏదైతే పూర్వం లాంటి రహదారి ఉందో రహదారిని ఆక్రమించుకునే విషయంలో మాత్రం రైతుల్లో ఆందోళన నెలకొంది. ఎప్పుడు నుండి ఆ రోడ్డు ఉండేది, ఈ రోడ్డు మార్గం కూడా సేద్యమేనా, అందుకనే ఊర్లకి వెళ్ళే పరిస్థితి కూడా ఉందా? ఊరికి వెళ్తాను సార్, ఇలాగ వెళ్ళిపోయా అత్తలే అలాగ పొలాలు అంటే వెళ్ళిపోతాను. పొలాలు అంటే వెళ్ళిపోయి ఇప్పుడు ఒరిసేని బండి మట్టుగా వెళ్ళదు సార్. 30 అడుగులు అయితే అది ఎడల్పుగా ఉంటుంది కాబట్టి వెళ్ళదు. అది మామూలు ట్రాక్టర్లు అయితే వెళ్ళిపోతాయి, కానీ పెద్ద బాల్ హైవే పెద్ద బాల్ కూడా 10 టైర్ల బాల్ కూడా రావు. ఇబ్బంది మటు బోల్డ్ ఇబ్బంది వస్తుంది రైతులకి. ఒకలా ఇంత ఇబ్బంది అయినా తెలిసి కూడా గత ప్రభుత్వ హయాంలో కూడా అక్కడ ఇల్లు అక్రమం కడుతుంటే కొట్టడం కూడా జరిగింది. మళ్ళీ కట్టేస్తున్నారంటే ఎవరి సహకారం వాళ్ళకుంది? సహకారం అనేది మరి ప్రభుత్వం వచ్చిందా, ఈ ప్రభుత్వం తాలూకా గవర్నమెంట్ మనుషులే అవి ఇవ్వడం జరిగింది. అది ఇప్పుడు ఏంటంటే అది అలాగే ఉన్నాడు. మరి రైతులు చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది, చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. ఎందుకంటే హైవేకి మామూలు పొలాలు ఉన్నాయి, తర్వాత బళ్ళు గిళ్ళు రావాలి, వ్యవసాయం చేయాలి. రాత్రి పొద్దున్న రోడ్డు మార్గం లేకపోతే పాములేటో పొట్టలేటో మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది. జగనన్న కాలనీ ఇక్కడ ఇవ్వకపోతే మీ రహదారి ఆక్రమణ గురై ఉండేది కాదా? కాదు,
ఆ రహదారి ఏంటంటే అతను 40 అడుగులు రోడ్డు ఇడిచిపెట్టి కట్టుకోమని ఎవరు వద్దనలేదు కదా. ఇప్పుడు మాకు చాలా ఇబ్బంది వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఈ ప్రభుత్వంలోనే 30 అడుగులు రోడ్డు అయితే హైవే కానీ గడ్డి బోళ్ళు కానీ ట్రాక్టర్లు కానీ పెద్ద ఇబ్బంది వస్తుంది. బండి వస్తుంది ఎంత ఇబ్బంది వస్తుంది సార్, గ్యారెంటీగా అది ఈ మరి ప్రభుత్వం. ఎప్పటి నుంచి ఆ రోడ్డు అక్కడ ఉంది? ఆ కాలనీ కనుక రాకపోతే ఆ రోడ్డు ఆక్రమయ్యేది కాదు కదా? అబద్ధం. ఇప్పుడు ఎక్కడ దగ్గర 10 సంవత్సరాలు చిల్లర అవుద్ది రోడ్డు నుంచి. ఆ రోడ్డు అయ్యి ఇప్పుడు 10 సంవత్సరాలు ఉంటుంది. ఇంతవరకు ఇబ్బంది లేదు. ఈ రోడ్డు ఈ సంవత్సరంలోనే వీళ్ళకేటి మరి ఇది అయ్యిందో కానీ ఈ సంవత్సరం అయ్యింది. ఇంతకుముందు తీసేయడం జరిగింది, కొట్టడం జరిగింది. జరిగిన తర్వాత అక్కడికి ఇడిచిపెట్టేసి రోడ్డు ఇడిచిపెట్టేసి కట్టుకోనరు. మరి ఇప్పుడు పట్టాలు ఇచ్చినాం అంతా రెవెన్యూ శాఖ మంత్రులు. మరి మనకేంటి అది ఏదోలాగా ఆపేసి పెద్దలు దానికి ఒక ఇది చేయాలని మరి ఈ విషయంలో ఎమ్మెల్యే దృష్టి తీసుకెళ్లారా? ఎమ్మెల్యే దృష్టి మేము తీసుకెళ్ళలేదు సార్. ఇక తీసుకెళ్ళదు అడుగుతుంది మరి వెళ్తాం మరి వెళ్ళి దీనికి ఇబ్బంది అవుద్దని మేము అడగడం జరుగుతుంది. కాబట్టి పెద్ద పెద్దలో పట్టాలు ఇచ్చారంటున్నారు, వాళ్ళకి నిజమేనా? పెద్దోళ్ళని మరి వీళ్ళు అమ్మారు వాళ్ళు వీళ్ళే పెద్దోళ్ళు. మరి ఇంకెవలేస్తారు? ఎమ్మెల్యే కానీ ఎంఆర్ఓ కానీ తహసీల్దార్ కానీ వీళ్ళే పట్టాలు ఇవ్వాలి. మరి మనం తెస్తే అయిపోద్ది, అవ్వదు కదా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏదో ఒకటి అడిగి ఇలాగ మాకు ఇబ్బంది వస్తారని మేము అడుగుతాం. మరి చూస్తే కనుక ప్రస్తుతం సింగుపురం పంచాయతీ పరిధిలో నుండి శివారి కొండ వద్ద మాత్రం జగనన్న కాలనీలు ఇవ్వడం జరిగింది. ఆ కాలనీ స్థలాల్లో నిర్మించాల్సినటువంటి ఎవరైతే కట్టడందారులు ఉన్నారో ఈ 40 అడుగుల రోడ్డు ఇది. ఆ రోడ్డుకు సంబంధించినటువంటి స్థలం కూడా ఇవన్నీ కూడా పంట పొలాలు, అదేవిధంగా అటువైపు ఉన్న గ్రామాలకు వెళ్ళేటటువంటి దారి. ఈ రహదారి మార్గం కనుక అక్కడ మూసేసినట్టయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో భవిష్యత్తులో సేద్యం చేసేందుకు మాత్రం అవకాశం లేదు. అదేవిధంగా 16 నెంబర్ జాతీయ రహదారి పక్కనే ఉన్నాం. ఈ పొలాలకు కనుక భవిష్యత్తులో కనుక అభివృద్ధి చెందినట్టయితే వీటిని డెవలప్మెంట్ చేసేందుకు ఆ ఒక్క ఏకైక రహదారి మాత్రం ఈరోజు పూర్తి స్థాయిలో తమకు అందకుండా పోతుంది. రెవెన్యూ శాఖ అధికారులు కనుసైగల్లో జరుగుతున్నటువంటి ఆ కట్టడం ఏదైతే ఉందో గత ప్రభుత్వ హయాంలో కూడాను రహదారిని ఆక్రమించుకొని నిర్మాణాలు చేపడుతున్నారనే విషయం తెలిసి ఫిర్యాదు చేయడంతో అప్పట్లో కూడాను వాటిని కూల్చివేయడం జరిగింది. అయినప్పటికి కూడా కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత రాజకీయ నాయకుల అండదండలు, అదేవిధంగా అధికారుల తాలూకా సహాయ సహకారంలో కానీ ఈరోజు ఈ 40 అడుగుల రహదారిని మాత్రం ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడం మాత్రం ఈరోజు ఈ పరిసర ప్రాంత రైతులతో పాటు అటువైపు వెళ్ళే గ్రామస్తులు కూడా తీవ్ర ఇబ్బందులు నెలకొనే పరిణామాలని ఈ విషయంలో రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఏదైతే రికార్డులో ఉన్నటువంటి 40 అడుగుల రోడ్డు ఉందో ఆ రోడ్డును మాత్రం పరిరక్షించి తమకు రహదారి మార్గం కల్పించాలని చెప్పి ప్రాధాయపడుతున్నారు. మరి ఈ విషయంలో రెవెన్యూ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆ 40 అడుగుల రోడ్డును పరిరక్షిస్తారా, ఈ పరిసర ప్రాంత రైతులు పంట పొలాలకు వెళ్లేందుకు రహదారి కల్పిస్తారా లేదన్న విషయం వేచి చూడాల్సిందే. సింగుపురం కొండ నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీ, శ్రీకాకుళం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.